ఎమ్మెల్యే అయ్యాం కదా అని అనవసర వ్యవహారాలు అందులోనూ మతపరమైన అంశాల్లో వేలు పెడితే ఏమవుతుంది అన్న అంశానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు మహిళా ఎమ్మెల్యే. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన? మతపరంగా ఆమెకు ఎదురైన చిక్కుల మాటేమిటి? ప్రస్తుతం ఇస్కాన్ ఇష్యూలోనూ గల్లా మాధవి అడ్డంగా బుక్కైనట్టే కనిపిస్తోంది. ఆమె తెలిసి చేశారా తెలియక చేశారా తెలీదు కానీ కొంతమేర నష్టమైతే జరిగినట్టు పార్టీలో అంతర్గత చర్చల సారంగా తెలుస్తోంది. ఇస్కాన్ సభ్యులతో గల్లా మాధవి వీడియో క్లిప్పింగ్ బయటపడటంతో ఇదంతా మీడియా నిర్వాకమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఇస్కాన్ మెంబర్స్ తో ఆమె వ్యవహరించిన తీరు బాలేదంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై భగవద్గీత అమ్మకుండా ఇస్కాన్ వారిపై నిషేధం విధించిన మాధవి మరో మతం వారికి మాత్రం ర్యాలీలకు అనుమతులిస్తున్నారని ఇదెక్కడి న్యాయమంటూ కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాధవి తీరుపై హిందూ సంఘాల వారు భగ్గుమంటున్నారు. ఇస్కాన్ సంస్థకు తాము సపోర్టుగా నిలుస్తున్నామని మాధవి చెప్తున్నప్పటికీ వారితో ఆమె మాట్లాడిన వీడియో బయటపడటం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోందని, ఇది పార్టీకి నష్టమని పార్టీ వర్గాల ఇన్నర్ వాయిస్. మాధవితో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఇస్కాన్ సభ్యులు చెప్తున్నా ఇస్కాన్ మెయిన్ మెంబర్స్ వరకు విషయం వెళ్లడంతో వ్యవహారం కంట్రోల్ చేయలేనంత డ్యామేజింగ్ గా మారిందని టాక్. ఇలాంటి మతపరమైన సున్నితాంశాల విషయంలో గల్లా మాధవి అవగాహన పెంచుకోవాల్సి ఉంది.